సొంత కుటుంబ సభ్యులనే మోసం చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు జగన్. కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జరిపిన జగన్ హైదరాబాద్ లో ఆస్తిని సొంత తోబుట్టువులకే ఇవ్వకుండా లోకేష్ కు కట్టబెట్టారని అన్నారు. తమ్ముడు మీ అందరికీ తెలుసు, తన సొంత తమ్ముడినే చిన్న చూపు చూసిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పెద్దన్నగా ఉంటానంటే ఈ అన్న వల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇక్కడ ప్రజలు, కుప్పం ప్రజలంతా కూడా. చంద్రబాబు నాయుడు గారి తల్లికి 4 సంతానం. చంద్రబాబు నాయుడు గారు అందులో ఇంట్లో పెద్ద కొడుకు. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబంలో మహిళలకు కూడా సమాన ఆస్తి హక్కు కల్పిస్తూ అప్పట్లో ఎన్టీ రామారావు గారు మంచారు కాబట్టి ఒక చట్టాన్ని కూడా చేశారు. ఎన్టీ రామారావు గారిని సొంత కూతుర్నిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఈ పెద్ద కొడుకు సొంత కూతుర్నిచ్చిన మామనే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన ఈ పెద్ద కొడుకు గారు ఏం చేశారో తెలుసా? తన తల్లి పేరు మీద ఉన్న ఆస్తి, హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో 5 ఎకరాల ఆస్తి, జూబ్లీ హిల్స్ లో ఒక ఇల్లు, ఇవన్నీ ఈ పెద్దన్న ఏం చేశాడో తెలుసా? ఈ పెద్దన్న గారు చెల్లెమ్మలకు కానీ తమ్ముళ్ళకు కానీ వీళ్ళెవరికి ఇవ్వాల. ఇంట్లో ఈ పెద్దన్న గారు తన కొడుకు నారా లోకేష్ గారికి ఈ ఆస్తులన్నీ కూడా రాయించి పెట్టాడు ఈ పెద్ద మనిషి, ఈ పెద్దన్న గారు. ఆస్తి దగ్గరకు వచ్చేసరికి పెద్ద కొడుకుగా సొంత ఇంట్లో తమ్ముడికి, సొంత ఇంట్లో అక్క చెల్లెమ్మలకి వాళ్ళకే వెన్నుపోటు పొడిచిన ఈ వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు అన్నగా ఉంటాను, పెద్ద కొడుకుగా ఉంటాను అని అంటే ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. తన అన్నే తనకు అన్యాయం చేశాడని చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు 100 సార్లు పబ్లిక్ గా చెప్పాడు. ఆయన ఇప్పుడు పాపం మనోవేదనకు గురై ఎక్కడ ఉన్నాడో పాపం తెలియదు, ఎలా ఉన్నాడో పాపం తెలియదు, ఎందుకు అలా ఉన్నాడో పాపం. చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికి తీసుకొచ్చాడో తన సొంత తమ్ముడిని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా. ఏపీని చాలా మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు, కానీ బాబు హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులు నరకానికి నక్కడుగా మారాయని ఆరోపించారు జగన్. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కొరికి పసికందు చనిపోయిన ఘటనను ఆయన ప్రస్తావించారు. ఆరోగ్యశ్రీలో ప్రైవేట్ ఆసుపత్రుల జాబితా కూడా కుదించేశారని ఆరోపించారు జగన్. ఆ సెల్ ఫోన్ వెలుగులో ఆపరేషన్ చేస్తా ఉన్నారు అని అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఇదే ఆసుపత్రిలో 10 రోజుల వయసున్న చిన్నారి ఎలుకలు కొరికి చనిపోయిన పరిస్థితిని మనం చూశాము అంటే ఒకసారి నేను మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు చాలా మంది ముఖ్యమంత్రులు చూశాం. అందులో దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా గొప్ప ముఖ్యమంత్రిని కూడా చూశాం. ఇంతమంది ముఖ్యమంత్రులు చూశాం, కానీ నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్క ముఖ్యమంత్రి హయాంలో అయినా కూడా ఈ రకంగా మనం గవర్నమెంట్ ఆసుపత్రులలో ఎలుకలు కొరికి చిన్న పిల్లలు చనిపోయిన పరిస్థితులు ఎప్పుడైనా చూసామా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో నేను. అగ్రిగోల్డ్ బాధితుల్ని కూడా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు జగన్. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం వేయకుండా వాటిని దోచుకోవడానికి చంద్రబాబు, లోకేష్, టీడీపీ మంత్రులు గద్దల్లా కాచు కూర్చున్నారని మండిపడ్డారు జగన్. అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువ. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. అగ్రిగోల్డ్ బాధితులను నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాలలో అగ్రిగోల్డ్ బాధితులకు మేలు చేసేందుకు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు కనీసం 1 రూపాయి అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను గట్టిగా 2 చేతుల పైకి కనీసం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని
కనీసం ₹1 కూడా ఇవ్వలేదు. కాగా ఇవ్వకపోగా ఆ అగ్రిగోల్డ్ ఆస్తులను చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయన మంత్రులు, ఆయన బినామీలు గద్దల్లా వాళ్ళే ఆస్తులు తీసుకునే దానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చంద్రబాబు 9 ఏళ్ల పాలన సమయంలో కంటే వైఎస్ హయాంలో ఎక్కువగా కుప్పంలో ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు జగన్. గత 5 ఏళ్లలో కూడా కేవలం 5,000 ఇళ్లే నిర్మాణం చేశారని విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో 9 సంవత్సరాలకు కలిపి ఆయన కట్టించిన ఇల్లు ఎంతో తెలుసా? కేవలం 18,000 ఇళ్లను మాత్రమే కట్టించాడు. 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన పిమ్మట. అదే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే కుప్పం నియోజకవర్గంలో ఆ 5 సంవత్సరాలలో ఆ దివంగత నేత కట్టించిన ఇల్లులు అక్షరాల 43,000 ఇల్లులు కట్టించాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ 5 సంవత్సరాలు, ఇవాళ మళ్ళీ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలలో మొత్తంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇల్లులు ఎంతో తెలుసా? కేవలం 5,500 ఇల్లులు మాత్రమే కట్టించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పేదవాడి మీద వీళ్ళకున్న ప్రేమ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బీసీల మీద వీళ్ళకున్న ప్రేమ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని మనల్ని వాడుకునేదానికి మాత్రమే ఉపయోగపెట్టుకుంటా ఉన్నారు. కానీ మనకు మంచి చేయాలి అన్న ఆలోచన ఈ పాలకులకు లేదు అన్న సంగతి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో. పేదవాళ్ల దగ్గర నుంచి సంవత్సరానికి 5 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళందరికీ కొత్త ఆరోగ్య పథకం తెస్తామన్నారు జగన్. యూనివర్సల్ హెల్త్ కార్డు ఇచ్చి వైద్యం ఖర్చు ₹1,000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు తెస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని సీఎం హోదాలో తానే పర్యవేక్షిస్తానన్నారు జగన్. కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల సంవత్సరానికి ₹5,00,000 అంటే నెలకు ₹40,000 జీతం ఉన్న వారందరికీ కూడా పేదవాడి దగ్గర నుంచి పేదవాడి దగ్గర నుంచి నెలకు ₹40,000 జీతం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, సంవత్సరానికి 5 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, పేదవాడి దగ్గర నుంచి సంవత్సరానికి 5 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూనివర్సల్ హెల్త్ కార్డ్ తీసుకొస్తాను అని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. వైద్యం ఖర్చు ₹1,000 దాటితే చాలు వాళ్ళందరికీ కూడా యూనివర్సల్ హెల్త్ కార్డుతో ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తాను అని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈ పథకం నేరుగా ముఖ్యమంత్రి హోదాలో రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తే జగన్ అనే నేనే దగ్గరుండి దాన్ని పర్యవేక్షిస్తాను అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా.